దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కృప చూపించేవాడు, మనల్ని క్షమించేవాడండి. మనం ఎన్నిసార్లు తప్పు చేసినప్పటికీ, దేవునికి ఆయాసకరంగా మనం బ్రతుకుచున్నప్పటికీ, ఆయనకి దుఃఖములు పుట్టిస్తున్నప్పటికీ, ఆయన మనల్ని విడువక ఎడబాయక మన ఎడల కృప చూపిస్తూ, మన అవిధేయతల బలహీనతలన్నింటినీ క్షమిస్తూ, ఆయన నిత్యము మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి వాడు మన దేవుడు. ఆ మాటలే భక్తుడు ఆత్మపూర్ణుడై ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు సెలవిస్తూ ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దానియేలు భక్తుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఇశ్రాయేలు ప్రజలకు కట్టడలు, విధులు అన్నిటినీ ఇచ్చిన వారు ఆ కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకుండా త్వరగా తప్పిపోయారండి. దేవునికి దుఃఖాన్ని మిగిల్చారు. ఆయాసకరంగా బ్రతికి పాపము చేసి హేయమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని కొంత బాధకు, శత్రువులకు అప్పగిస్తే ఆ తర్వాత ఆయన వద్దకు వచ్చి పశ్చాత్తాపడ్డప్పుడు వారిని రక్షించినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కృపా క్షమాపణలు కలిగినటువంటి వాడు. ఒకవేళ మన జీవితాల్లో ఈ విశ్వాసయాత్రలు వెళ్తున్న మనము ఒకవేళ ఏదైనా అపరాధంలోనూ, ఏదైనా పాపంలోనూ, ఏదైనా అవిధేయతలు పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మన ప్రభువారి తట్టు తిరిగి, అయ్యా క్షమించండి, ఇదిగో ఈ అపరాధంలో పడిపోయాను, ఈ పాపంలో నేను పడిపోయాను, ఈ అపవిత్రత నాలో ఉంది, ఈ చెడు అలవాటు వలన నేను మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాను, నేను మీకు బాధ కలిగిస్తున్నాను, పరిశుద్ధ జీవితం నేను చేయలేకపోతున్నాను, ఈ లోపం నాలో ఉంది ప్రభు అని యథార్థ హృదయం కలిగి, పశ్చాత్తాపంతో నిండిన హృదయం కలిగి ఎవరైతే దేవుని వద్ద విజ్ఞాపన చేస్తారో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారి ఎడల కృపా క్షమాపణలు చూపించేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడువక ఆయన మన ఎడల కృప చూపిస్తూ ఉంటాడండి. అంతేగాని మనం ఒక అవిధేయతలో పడిపోయి, పాపంలో పడిపోయి కప్పుకుని నేనేం చేయలేదులని పైకి చాలామంది అవుతూ ఏం మనుషులకు తెలియలేదులని మనం తిరిగామంటే చివరికి దేవుని కృపను మనం పోగొట్టుకొని నశించిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. ఈ రక్తం అంశాలు, శరీరం అనేది బలహీనమైనది. ఈ శరీరము బలహీనమైన ఘట్టం. ఏదో ఒక అవిధేయతలో మనం పడిపోతూ ఉంటాం. అప్పుడు వెంటనే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా మమ్మల్ని క్షమించండి, మీ కృప చూపించయ్యా, మీ కృప నా నుంచి దూరం చేయకండి నాయన, కృపాక్షమాపణలు కలిగిన దేవుడు నీవు కదా ప్రభా, సహాయం చేయ ప్రభు అని ఈ దానియేలు భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేశాడో మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేయగలిగినప్పుడు, యథార్థ హృదయంతో ఆయన సన్నిధిని మనం సమీపించినప్పుడు మన రక్షకుడైన యేసయ్య ప్రేమస్వరూపి, దయగలవాడు, కృపగల దేవుడు కాబట్టి మన విధేయతలను, మన పాపములను, మన అతిక్రమములను ఆయన తుడిచివేసి ఆయన పరిశుద్ధ రక్తములు కడిగి మనల్ని పరిశుద్ధపరిచి మరలా నిలబెడతాడు, విశ్వాసయాత్రలో నడిపిస్తాడు. ఓ సహోదరుడా, సహోదరి, నువ్వు ఒక అవిధేయతలో పడి ఉన్నావా? నువ్వు ఒక పాపంలో ఉన్నావా? నువ్వు ఒక అసహ్యమైన కార్యము చేస్తూ నీ మనసుకు నువ్వే నొప్పించుకుంటూ ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఈ క్షణమందే మోకరించండి, దేవుని అడగండి. నువ్వు ఎంతటి భయంకరమైన పాపంలో ఉన్నప్పటికీ, ఎంతటి అవిధేయతలో నువ్వు ఉన్నప్పటికీ, ఎంతటి అపవిత్రమైన కార్యము నీ జీవితంలో నువ్వు ఇప్పుడు జరుగుతున్నప్పటికీ, అయితే యేసయ్య వద్దకు యథార్థ హృదయంతో సమీపించండి. పశ్చాత్తాపం నిండిన హృదయంతో ఇప్పుడే మీరు మోకరించి ఆయన అడగగలిగితే, ఇప్పుడే ఆయనకు మీరు ప్రార్థన చేయగలిగినప్పుడు ఖచ్చితంగా ఆకాశమందున్న దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. మీ ప్రార్థన ఆలకించి ఆ పరిశుద్ధ రక్తమును మీపై ప్రోక్షించి ఆ అపవిత్రతను, ఆ పాపమును, ఆ దోషమును, ఆ అపరాధాలను కొట్టివేసి మిమ్మల్ని మరలా పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ విశ్వాసయాత్రను నిలబెట్టి నడిపించబోతున్నాడు. ఎందుకంటే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరులారా, ప్రార్థించండి. ఆయన కృపను పొందుకొని ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడవండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.